హలో వెల్కమ్ టు మై ఛానల్ కళా సిహెచ్ వ్లాగ్స్. నేను వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్లో గురు పూర్ణిమ ఉంది, దానికోసం గ్రీటింగ్ కార్డ్ చేసుకుందామంటే మనం గూగుల్లో అన్నీ వెతుకుతాం ఇంకా సహజంగా. అలా వెతికి లాస్ట్కి ఒకటి ఈజీగా ఉండి సింపుల్గా ఉండేది సెలెక్ట్ చేసిన. అలా డ్రా చేసి ఫస్ట్ పేపర్ మీద కట్ చేస్తే మంచిగానే వచ్చింది. అలానే ఇంకా కలర్ పేపర్ మీద కూడా డ్రా చేసి ఫోల్డ్ చేసి డ్రా చేసి కట్ చేద్దాం అనుకున్నా. ఓకే, మనకి అది అతి తెలివి ఎక్కువ కదా, కట్ చేయడం ఎందుకు, చిన్నప్పుడు పిన్నిస్తో కుచ్చుకుంటా పోయి కట్ చేసి నీట్గా వస్తుంది కానీ గుర్తు వచ్చింది. అలా వచ్చిన ఐడియాతో మనం పిన్నిస్తో చెక్కి 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 లాస్ట్కి ఒకటి చేసిన. అట్లా చేసి కట్ చేసిన, అది రాలేదు. సిజర్ ఎందుకులే అని చెప్పి అట్లా పోయి అట్లా చేసేసరికి అది రాకపోయేసరికి మళ్ళీ ఇంకొకటి డ్రా చేసి మళ్ళీ ఇంకోటి సిజర్తో కట్ చేస్తే మంచిగానే వచ్చింది. అది కట్ చేసి అంత ఈజీ దాన్ని కూడా మనం కష్టంగా చేయడంలో మనం అంత తోపులు ఎవరు లేరు కదా. అది మా పాపని పెట్టుకుని ఆ పిన్నిస్తో చేస్తా అన్న. మా పాప ఎలా చూస్తుంది చూడండి, ఏంది మా మమ్మీ ఏందో అటెంప్ట్ చేస్తుంది అన్నట్టు చూస్తుంది. అలా చేశాక మనకి రాలేదులే అని వదిలేద్దాంలే అని చూస్తూ చూస్తూ లాస్ట్కి వదిలేసే ఛాన్స్లో మళ్ళీ ఇంకా సిజర్ పెట్టి కట్ చేసిన, వేరేది కొత్తది చేసా. అలా ఒక కమలం తీసుకోవాలి, దాని మీద సైడ్స్ లైన్తో బ్లాక్ కలర్ స్కెచ్తో లైన్స్ గీయాలి. లైన్స్ గీసి లోపల పింక్ కలర్, కింద లీవ్స్ డ్రా చేసాక లీవ్స్కి గ్రీన్ కలర్ కూడా డ్రా చేసుకొని అండ్ అలా కట్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది చూడండి. అమ్మయ్య, నా కష్టానికి ప్రతిఫలం వచ్చిందో. ఇంకా దీని మీద మనము అవుటర్ లైన్ డ్రా చేసి కలర్స్ క్రేయాన్స్ తోటి కలర్ డ్రా చేస్తాను. నెక్స్ట్ చిన్నప్పుడు మనము విసనకర్రలా చేస్తాం, ఫోల్డ్ చేసి అలా ఆ విధంగా ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసి మధ్యలోకి ఆఫ్ లాగా అనుకోవాలి, అటు ఆఫ్ ఇటు ఆఫ్. ఇంకొక ఎల్లో పేపర్ తీసుకొని దానంత సైజులో A4 షీట్ దానికంటే కొద్దిగా తక్కువలో కట్ చేసుకోవాలి, ఎందుకంటే కింద ఎల్లో కలర్ కానుస్తూ పైన వైట్ కలర్తో. ఇదంతా స్టిక్ చేయడం మన వల్ల కాదని 2 పిన్నులు కొట్టేసిన, అయిపోయింది. పిన్స్ కొట్టి మళ్ళీ పైన డబల్ టేప్ అతికిచ్చి ఆ విసనకర్రలా మోడల్ చేసాం ఎల్లో కలర్లో, అది పైన అతికిచ్చిన. దానిపైన కమలం పెట్టి స్టిక్ చేయాలి. అబ్బాయి ఎంతో ఈజీ అనుకుంది కూడా మనకి ఇంత టఫ్ అవుతుంది. చిన్నప్పుడు ఇవన్నీ చేసింటే చక్కగా అయిపోయేది. చిన్నప్పుడు ఇలాంటివి మాకు ఇవ్వలేదు. ఇప్పుడు మా పాప నర్సరీకి ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. ఏదోలే, అప్పుడు చేయలే కాబట్టి ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఆ వైట్ పేపర్ మీద హార్ట్ షేప్లు ఇస్తున్నా. ఏమో ఈ హార్ట్లో ఏమో కానీ ఒకటి చక్కగా వస్తే ఒకటి సరిగ్గా రాదు. ఏదో పెన్సిల్తో గీసి దాని మీద రెడ్ కలర్ ఎతికి, దొరకకపోతే ఏరో కలర్ గీసి దాన్ని అలా వేసేసా, లైన్స్ గీసేసా అని చూసేయండి, అయిపోయింది. ఇంత ఈజీది కూడా మనం ఎంత కష్టంగా చేసినామంటే మనంత తోపులు ఎవరు ఉండరుగా. ఓ మై గాడ్, సాయిరామ్, ఫినిష్ అయిపోయింది. అలా విసురుకుంటూ చెంపలు కాడుతున్నా, విసురుకుంటా ఉన్నా. లాస్ట్కి అయిపోయింది. ఇంకా మన అందమైన రైటింగ్తో కింద రాయాలబ్బా, ఇది ఇంకా పెద్ద టాస్క్లో నాయన. ఈ మధ్య రాయకి ఇప్పుడు రాసేసరికి ఆ కూడి గీతలు ఎలా వస్తాయి ఏందో. సరేలే, మా ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేయలేనుగా, ఏదో రాసి పడేద్దాం, గీకి పడేద్దాం. అలా అని హ్యాపీ గురు పూర్ణిమ రాసేసా. ఇలా ఫైనల్ అవుట్పుట్ వచ్చేసింది. ఇలా నా చిట్టి క్యూట్ది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి నా ఇన్స్టాను కూడా ఫాలో అయిపోయింది, నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా చిట్టి పాప వస్తుంది, మా పాపకి చూపిస్తున్నా, చూసాక మా మాటలు వినండి. మీ మ్యామ్కి ఇస్తావా ఇది? బాగుందా? ఏ మ్యామ్కి ఇస్తావు చెప్పు, ఏ మ్యామ్కి ఇస్తావు? మేడం పేరు చెప్తున్నానా? మధు మ్యామ్కి ఇస్తావా? ఎవరికి ఇస్తావు ఇది? నీకు మధు మ్యామ్ ఇష్టమా? ఇస్తావా? ఏమని చెప్తావు? హ్యాపీ గురు పూర్ణిమ మ్యామ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వాలి. బాగుందా? థ్యాంక్ యూ చెప్పవా మమ్మీ చేసినందుకు? చెప్పవా? ఎందుకు మమ్మీ థ్యాంక్ యూ చెప్పినా, చేసింది కదా. చెప్పవా? కతీఫ్ నీతో కతీఫ్